మీ పర్సనల్ ఫైనాన్షియల్ నాలెడ్జ్ అప్గ్రేడ్ చేసుకోవడానికి మా మనీ పర్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా మన నుంచి వచ్చే వీడియోల్ని ఎప్పటికప్పుడు లేటెస్ట్గా చూడండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మనీ పర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ఉమెన్స్ డే అండి. ఈ స్పెషల్ డే రోజున ఒక టాపిక్ మీద డిస్కస్ చేయడానికి మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ వచ్చినారండి. వారిని ఇంట్రడ్యూస్ చేసే ముందు మీ అందరికీ ఒక విషయం చెప్పదలుచుకున్నాను. మన వీడియో ఒక టైటిల్ ఆడవారి ఆర్థిక స్వేచ్ఛకు అని ఉన్న రెస్పాన్సిబుల్ గల ప్రతి హస్బెండ్, ఫాదర్, బ్రదర్ తప్పకుండా చూడవలసిన వీడియో అండి ఇది. ఇన్ కేస్ ఈ వీడియోని ఆడవారు చూస్తున్నట్లయితే మీ ఇంట్లో ఉన్న మగవాళ్ళకు కూడా ఈ వీడియోని చూపించండి. వితౌట్ వేస్టింగ్ టైం లెట్ మీ ఇంట్రడ్యూస్ అవర్ గెస్ట్ మిస్ శరణ్య గారు. షీ ఈజ్ అ ఫైనాన్షియల్ ప్లానర్ అండి. మీరు కానీ ఈనాడు సిరి వెబ్సైట్ చూసినట్లయితే దానిని రూపొందించడంలో ఈమె కీలక పాత్ర పోషించారండి. హాయ్ శరణ్య గారు, వెల్కమ్ టు మనీ పర్స్. హలో సుమ గారు, ముందుగా మనీ పర్స్ వ్యూవర్స్ అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. శరణ్య గారు, యాజ్ అ ఫైనాన్షియల్ ప్లానర్గా మీరు చెప్పండి, స్త్రీలు ఇంట్లోని ముఖ్యమైన ఆర్థిక విషయాలలో ఇన్వాల్వ్ అవుతున్నారా లేదా అండి? మనం చిన్నప్పటి నుంచి గమనిస్తున్నాం, మన చుట్టూ ఉన్న స్త్రీలు కుటుంబ విషయంలో కానీ పిల్లల పెంపకంలో కానీ ఎంతో జాగ్రత్తగా, బాధ్యతగా, క్రమశిక్షణగా అన్ని బాధ్యతలు నిర్వర్తిస్తారు. కానీ ఆర్థికపరమైన విషయాలు వచ్చేసరికి కుటుంబంలోని మగవారైన తండ్రి, తోడబుట్టిన వాళ్ళు లేదంటే భర్త చూసుకుంటారనే ఒక చిన్న అలసత్వం మాత్రం కనిపిస్తుంది. 2013లో ఒక మ్యూచువల్ ఫండ్ సంస్థ చేపట్టిన సర్వేలో తేలింది ఏంటంటే వర్కింగ్ విమెన్లో 77% వరకు కుటుంబ ఆర్థిక విషయాల్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయట్లేదని. ఈ పరిస్థితి మారితే చాలా బాగుంటుంది. సో ఇలాంటి ఫైనాన్షియల్ డెసిషన్స్లో ఆడవారు ఇన్వాల్వ్ అవ్వకపోవడం వల్ల వాళ్ళు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటండి? ఆర్థిక విషయాల్లో ఆడవాళ్ళు యాక్టివ్గా పార్టిసిపేట్ చేయకపోవడం వలన అనుకోకుండా ఏదైనా దుర్ఘటన ఎదురైతే కుటుంబం చాలా ఇబ్బందులు పాలవ్వాల్సి వస్తుంది. ఉదాహరణకి నాకు తెలిసిన శ్రీనివాసరావు గారు అనేవారు చాలా యాక్టివ్గా ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ తీసుకునేవారు, ఇన్సూరెన్స్ పాలసీస్ అన్నీ పర్ఫెక్ట్ డెసిషన్స్ తీసుకునేవారు. కాకపోతే ఆయన వైఫ్కి ఎప్పుడు పార్టిసిపేట్ చేసే ఇంట్రెస్ట్ చూపకపోవడం వల్ల ఆయన యాక్సిడెంట్లో చనిపోయిన తర్వాత వాళ్ళ ఆస్తులు ఎక్కడున్నాయి, ఇన్సూరెన్స్ పాలసీ వివరాలు, ఇన్వెస్ట్మెంట్స్ వివరాలు, ఎవరు మేనేజ్ చేస్తున్నారనే వివరాలు ఏమీ తెలియక ఆ కుటుంబం చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వచ్చింది. అండ్ దిస్ ఈజ్ నాట్ జస్ట్ విత్ శ్రీనివాసరావు గారు, ఇట్ కెన్ హ్యాపెన్ టు ఎనీబడి. సో ఆర్థికపరమైన విషయాల్లో విమెన్ పార్టిసిపేట్ చేయడం చాలా అవసరం. ఇలాంటి రిస్క్ ఏర్పడి ఒక్కసారిగా మనీ మేనేజ్ చేయాలంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఈ సందర్భాన్ని అదునుగా తీసుకొని చుట్టుపక్కల వాళ్ళు కొందరు తెలిసి తెలియని రాంగ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజ్ ఇస్తారు, అలాగే కొందరు మనీని ఎక్స్ప్లాయిట్ చేసేదానికి కూడా ప్రయత్నిస్తారు. ఫినాన్షియల్ లిటరసీ అనేది ఒక్క రోజులో పెంపొందించుకునేది కాదు. కాబట్టి మొదటి నుంచి ఫ్యామిలీ ఫినాన్స్ మ్యాటర్స్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి నాలెడ్జ్ పెంపొందించుకుంటే ఇలాంటి సందర్భాలలో తనని తాను కాపాడుకొని కుటుంబాన్ని కూడా ఆర్థిక పరంగా ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. గారు, అయితే మహిళలు వాళ్ళ ఫైనాన్సెస్ని ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలంటారు? ముందుగా దీని గురించి అడ్వైజ్ ఇచ్చే ముందు మహిళల్ని 2 కేటగిరీస్లో చూస్తాం. ఒకటి వర్కింగ్ విమెన్ అండ్ నాన్ వర్కింగ్ విమెన్. వర్కింగ్ విమెన్ ఫినాన్షియల్ ప్లానింగ్ ఎలా ఉండాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా మహిళలకి ఫినాన్షియల్ ప్లానింగ్ ఎందుకు అవసరమో చూద్దాం. మేజర్గా 3 కారణాలు. ఒకటి, మేల్తో కంపేర్ చేస్తే హై లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఉండడం. రెండోది, కెరియర్లో ఎక్కువగా బ్రేక్ వచ్చే అవకాశం ఉండడం. మూడవది, కాస్త ఇబ్బందిగా ఉన్నా కానీ ఇంక్రీజింగ్ నెంబర్ ఆఫ్ డైవర్స్ కేసెస్ అనేది చూస్తున్నాం. వీటి గురించి వివరంగా ముందుగా లైఫ్ ఎక్స్పెక్టెన్సీ గురించి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లెక్కల ప్రకారం మహిళలు పురుషుల కంటే కనీసం 5 సంవత్సరాలు ఎక్కువ జీవిస్తున్నారు. అలాగే మన మ్యారేజ్ సిస్టమ్ చూసినట్టయితే పురుషుల కంటే మహిళలు కనీసం 3 నుంచి 5 సంవత్సరాలు చిన్న ఉంటారు. ఈ 2 విషయాల్ని పరిగణలోకి తీసుకుంటే ఇండిపెండెంట్గా మహిళలు వాళ్ళ ఫైనాన్షియల్ మ్యాటర్స్ కనీసం 8 నుంచి 10 సంవత్సరాల పాటు డీల్ చేయాల్సి ఉంటుంది. కెరియర్లో బ్రేక్స్ విషయానికి వస్తే కుటుంబ బాధ్యతలు చేపట్టడానికి లేదంటే పిల్లల పెంపకం కోసం మహిళలు కెరియర్లో బ్రేక్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఫినాన్షియల్ ప్లానింగ్ సరిగా ఉన్నట్టయితే ఇలాంటి సందర్భాల్లో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవచ్చు. మూడవది, ఇంక్రీజింగ్ డైవర్స్. మాట్లాడుకోవడానికి కాస్త ఇబ్బందికరమైన విషయమైనా కానీ ఇవాళ సమాజంలో డైవర్స్ కేసులు కొంచెం ఎక్కువగానే చూస్తున్నాము.
ఆర్థికపరమైన విషయాల పట్ల అవగాహన పెంచుకోవడం ద్వారా డైవర్స్ ద్వారా వచ్చే అలిమోనీని సరిగా ఇన్వెస్ట్ చేసి తనపై ఆధారపడిన పిల్లల భవిష్యత్తు చక్కగా తీర్చిదిద్దవచ్చు. నెక్స్ట్ కేటగిరీ విమెన్, నాన్ వర్కింగ్ విమెన్. వీళ్ళు ఎక్కువగా హౌస్ వైఫ్స్ ఉంటారు. కుటుంబ బాధ్యతలు తీసుకోవడం కోసం కానీ, లేదంటే పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దడం కోసం కానీ వీళ్ళు వర్క్ ఫోర్స్ని ప్రిఫర్ చేయకుండా నాన్ వర్కింగ్గా ఉంటారు. వీళ్ళు ఏంటంటే మొదటగా ఫ్యామిలీ ఫినాన్సెస్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం చాలా ముఖ్యం. దాని తర్వాత వీళ్ళు ప్యాసివ్గా కొంత టైం వాళ్ళు స్పెండ్ చేయగలిగినట్టయితే వాళ్ళకున్న హాబీస్ని వాటిల్ని ఇన్కమ్ సోర్స్గా కూడా మార్చుకోవచ్చు. ఇవాళ ఉన్న టెక్నాలజీ ద్వారా ఒకరికి కుకింగ్ స్కిల్స్ ఉన్నా, లేదంటే ఏదైనా క్రాఫ్ట్స్ తయారు చేసే స్కిల్ ఉన్నా దాన్ని యూట్యూబ్ ద్వారా వాళ్ళు ఆ వీడియోస్ చేసి ఒక ఇన్కమ్ సోర్స్గా కూడా మలుచుకోవచ్చు. అలాగే ఆన్లైన్ కామర్స్ ద్వారా ఇప్పుడు ఒక క్రాఫ్ట్ తయారు చేసిన, లేదు వీళ్ళు డ్రెస్సెస్ డిజైన్ చేయగలిగిన ఇలాంటివి సేల్ చేయడం ద్వారా కూడా ఇన్కమ్ ఎర్న్ చేయొచ్చు. అలాగే స్పెషల్ స్కిల్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ మ్యూజిక్ ఆర్ డాన్స్ ఆర్ మ్యాథమెటిక్స్ చెప్పడం కానీ, లేదంటే ఇంకేదైనా ఒక లాంగ్వేజ్ టీచింగ్ స్కిల్స్ ఉంటే కూడా ఇవాళ ఉన్న టైం కన్స్ట్రెయింట్ ద్వారా ప్రతి ఒక్కరూ డైరెక్ట్ క్లాసెస్ తీసుకోవడం ఇబ్బందిగా మారుతుంది. ఇలాంటి వాళ్ళకి ఆన్లైన్లో క్లాసెస్ తీసుకోవడం ద్వారా కూడా ఇన్కమ్ సోర్స్ బిల్డ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ విధంగా నాన్ వర్కింగ్ విమెన్ కూడా ఫినాన్సెస్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయొచ్చు. అలాగే వారు కూడా ఫినాన్స్ కాంట్రిబ్యూట్ చేయొచ్చు ఫ్యామిలీ కోసం. మీరు ఇప్పుడు చెప్పిన వాటికి ఏమన్నా పెట్టుబడి అవసరమా? ఒకవేళ అవసరము అంటే ఏమన్నా లోన్స్ ఉంటాయా మహిళలకి? నేను ఇప్పుడు చెప్పిన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం, లేదు కామర్స్ బిజినెస్ స్టార్ట్ చేయడం, లేదంటే టీచింగ్ క్లాసెస్ ఆన్లైన్లో చేయడానికి పెద్దగా పెట్టుబడి అవసరం ఉండదు. కాకపోతే ఒక మహిళ లేదు గ్రూప్ ఆఫ్ విమెన్ కలిసి ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ బొటిక్, బ్యూటీ పార్లర్ ఆర్ ఏదైనా ఒక బేకరీ లాంటిది ఏదైనా స్టార్ట్ చేయాలంటే పెట్టుబడి అందించేదానికి వివిధ స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ముద్ర, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా చిన్న మధ్య తరహా బిజినెస్లు స్టార్ట్ చేసేదానికి ఈ స్కీమ్ ద్వారా పెట్టుబడి పొందవచ్చు. 50,000 నుంచి 50 లక్షల వరకు కూడా పెట్టుబడి ఇస్తారు ఈ స్కీమ్ ద్వారా. దీనికి గాను కేవలం మనం ఏం చేయాలనుకుంటున్నాం అనే బిజినెస్ గురించి కంప్లీట్ బిజినెస్ ప్లాన్, తర్వాత ఆ వ్యక్తికి సంబంధించిన ఆధార్ అండ్ ఐడెంటిటీ ప్రూఫ్స్ ఇస్తే సరిపోతుంది. అలాగే ఈ స్కీమ్ ద్వారా 10 లక్షల వరకు కూడా ఎలాంటి కొల్లేటరల్ సెక్యూరిటీ లేకుండా లోన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే SBI కూడా స్త్రీ శక్తి అనే ఒక స్కీమ్ను అందుబాటులోకి తెచ్చింది. ఒక బిజినెస్లో 50% కంటే ఎక్కువగా విమెన్ షేర్ హోల్డర్గా ఉన్నట్లయితే ఈ స్కీమ్ ద్వారా లోన్ తీసుకునే అవకాశం ఉంటుంది. 2 లక్షల వరకు ఉన్న లోన్ అమౌంట్కి 0.05% వరకు వడ్డీ మినహాయింపు ఉంటుంది. అలాగే 5 lakhs వరకు ఎలాంటి సెక్యూరిటీ లేని లోన్ పొందవచ్చు. అలాగే PNB కూడా కొన్ని స్కీమ్స్ అందుబాటులోకి తెచ్చింది. ఈ లోన్స్కి సంబంధించిన వివరాలకు సంబంధించిన లింక్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్లో ఉంచబడ్డాయి. సో శరణ్య గారు, మహిళలు ఫైనాన్స్ పరంగా ఏ విషయాలు మేజర్గా ప్లాన్ చేసుకోవాలంటారు? ఫైనాన్షియల్ ప్లానింగ్ విషయానికి వస్తే మొదటిగా చూడాల్సింది కంటింజెన్సీ ఫండ్ ఏర్పాటు చేసుకోవడం. ఇది ఏంటంటే అత్యవసరమైన సందర్భాలైనటువంటి మెడికల్ ఇష్యూస్ వచ్చినా, లేదు కొంతకాలం పాటు కెరీర్లో డెలివరీ కోసం కానీ ఇతర అవసరాల కోసం బ్రేక్ తీసుకోవాల్సి వచ్చినా ఈ ఫండ్ ఉపయోగపడుతుంది. 6 నుంచి 8 నెలలకు సంబంధించిన ఖర్చులకు సరిపడే అంత మొత్తాన్ని ఒక ఫండ్గా రూపొందించుకొని దాన్ని ఎప్పుడు అవసరమైతే అప్పుడు వెంటనే విత్డ్రా చేసుకునేందుకు వీలుగా ఇన్వెస్ట్ చేసుకోవాలి. లిక్విడ్ ఫండ్స్లో కానీ ఇన్వెస్ట్ చేసినట్లయితే ఈ వెసులుబాటు ఉంటుంది. రెండవది రిస్క్స్ కవర్ చేసుకోవడం. దీనికి గాను ఒక లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కలిగి ఉండాలి. లైఫ్ ఇన్సూరెన్స్కి వస్తే మన ఫినాన్షియల్ గోల్స్కి సరిపడే మొత్తాన్ని సమ్మెష్యూర్డ్గా ఒక టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలి. ఈ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీకి ప్రీమియం తక్కువగా ఉంటుంది. దీంతో పాటు యాడ్ ఆన్గా ఒక క్రిటికల్ ఇల్నెస్ పాలసీ కలిగి ఉండడం మంచిది. అలాగే ఇవాళ మెడికల్ రిలేటెడ్ కాస్ట్ చూస్తే చాలా ఎక్కువగా ఉన్నాయి, అలాగే పెరుగుతూ కూడా ఉన్నాయి. దీని నుంచి మనల్ని కాపాడుకునేదానికి ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కలిగి ఉండడం మంచిది. మూడవది గోల్ ప్లానింగ్. మీ ఇన్వెస్ట్మెంట్స్ ఎలా పడితే అలా చేయకుండా మీ ఫినాన్షియల్ గోల్స్ని దృష్టిలో ఉంచుకొని చేసినట్లయితే
మీరు పర్ఫెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్స్ని చూస్ చేసుకునే అవకాశం ఉంటుంది. 4వది వీలునామా రాయడం. వీలునామా రాయడం అనేది చాలా ముఖ్యమైన విషయం. చాలామంది వీలునామా రిటైర్మెంట్ ముందుగా రాయొచ్చు అని అనుకుంటారు, కానీ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వీలునామా రాయడం చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే మీ తదనంతరం మీ ఆస్తిలో ఎవరికి ఎంత భాగం చెందాలనేది నిర్ణయించడం వీలునామా ద్వారా సాధ్యమవుతుంది. అలాగే సింగిల్ విమెన్, విడో ఆర్ డైవర్స్డ్ ఉన్నట్లయితే వీలైనంత త్వరగా వీలునామా రాయండి. ఎందుకంటే దీని ద్వారా మీ పిల్లలకి గార్డియన్గా ఎవరు ఉండాలో మీరు నిర్ణయించే అవకాశం ఉంటుంది. అలాగే వీలునామా రాయడం అనేది చాలా సింపుల్ విషయం. ఒక వైట్ పేపర్ మీద అయినా రాయొచ్చు. అలాగే దీన్ని రిజిస్టర్ చేయాలన్నా కానీ పెద్ద ఖర్చుతో కూడుకున్న విషయం కాదు. ఓకే చరణ్ గారు, మా వ్యూవర్స్కి మంచి సమాచారం అందించారండి. థ్యాంక్ యూ సుమా గారు. And happy Women's Day once again to all the wonderful women over there. Thank you. That's it for this video. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నేను సుమ, మనీ పర్స్ ఛానల్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ.